విశాఖ ఉక్కు దుర్ఘటన ఒక పక్కన రాష్ట్రాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తూ ఉండగా, ఇంకో పక్కన రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నట్టుగా ఉన్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ వివాదం కొన్నేళ్లుగా నడుస్తూ ఉంది. ఇప్పుడు పరామర్శకు వెళ్లిన ఏపీ మంత్రి నారా లోకేష్ దగ్గర ఇదే విషయాన్ని కార్మిక సంఘాలు లేవనెత్తడానికి ట్రై చేస్తే ఇలాగా మరణం సంభవించింది మీ కుటుంబంలో కాదు కదా అని లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇదే వరుసలో గొడవ చేయొద్దు అని మాట వాడారు అని కార్మికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ఆవేదన గొడవంటారా అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత మరో మంత్రి పవన్ కళ్యాణ్ టెక్నికల్ స్టాఫ్ లేరు, ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ తోనే విశాఖ ఉక్కు నడుస్తూ ఉందట కదా అని మీడియా ప్రశ్న అడిగితే, టెక్నికల్ గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్ తో రన్ చేస్తున్నారు, పని ఒత్తిడి కూడా కార్మికుల మీద ఉంది. నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. ఇలా పవన్ కళ్యాణ్ మాత్రం తనకి అవగాహన లేదు అని చెప్పడం తీవ్రంగా చర్చనీయమవుతా ఉంది. నిజంగా ఎమోషనల్గా, భావోద్వేగంగా, బాధగా అనిపించే పరిణామమే. కానీ ప్రైవేటైజేషన్ లాంటి అంశాలు ఉన్నప్పుడు రాజకీయాలు కూడా జరుగుతాయి. కానీ ఇలాంటి టైంలోనే రెండు వైపుల నుంచి ఇటు కార్మిక సంఘాలైనా, బాధితులైనా, అటు రాజకీయ నాయకులైనా కానీ సంయమనంతో, కాస్త మానవతా దృక్పథంతో వ్యవహరించడం అనేది తప్పనిసరి అని కీటాక్స్ కోరుకుంటా ఉంది, సూచిస్తూ ఉంది.